మనకి ఈ తరానికి తెలిసినవి 2000 రూపాయల నోటు పెద్ద నోటు అండి. అది కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది ఇటీవల. అయితే మనకు స్వాతంత్రానికి ముందే భారతదేశం 10,000 రూపాయల నోటుని వినియోగించిందండి. ఆ రోజుల్లో 5,000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు, ఈ నోట్లు పెద్ద సంఖ్యలో వినియోగించిందండి. ఆ నోట్లు నేటి తరానికి తెలియదు. 10,000 రూపాయల నోటా అని చెప్పేసి చూస్తారు. అయితే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటుని మనం చూడొచ్చండి. 1938 ఈ నోటు 1938లో ముద్రించి మళ్ళీ 1946లో రద్దు చేసిందండి. 1946లో రద్దు చేసి మళ్ళా దీన్ని ఏంటంటే జమీందారులు, పెద్ద పెద్ద బ్రిటిష్ అధికారులు వీళ్ళ దగ్గర ఉండేది సంస్థానాలు, రాజాస్థానాలు. సామాన్యుడికి రూపాయి అంటేనే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, వెండి రూపాయలు చలామణిలు ఉండేవి. అటువంటిది 10,000 రూపాయల నోట్ అంటే చాలా ఎక్కువ మొప్పట్లో. దీన్ని అయితే 1938లో ముద్రించి 46 స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు దీన్ని రద్దు చేశారు. సార్, రాను రాను రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటు అంటే ఇది అప్పుడు ఎంత అమౌంట్ తో ఈక్వల్ అనుకోవచ్చు? చాలా ఇంచుమించుగా అప్పట్లో రూపాయి అంటే ఈ రోజు 1,200 రూపాయలు ఉందండి మార్కెట్లో. అంటే అప్పట్లో వెండి రూపాయలు వచ్చేవి. వెండి రూపాయి ఇప్పుడు 1,100 చిల్లర 1,200 దగ్గర ఉందండి. అంటే రూపాయి వాల్యూ 1,200కి పెరిగింది. అంటే దాన్ని బట్టి చూసుకుంటే 10,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ 38లో ముద్రించి 46లో రద్దు